Hi, sir. Hello. Hi, sir. Congratulations, Rizwana. Now Rizwana, DSP. Yes, sir. Thank you, sir. How are you feeling? Very overwhelmed. So, మీ 25 డిఎస్పీలో మీరు ఉన్నారు. సో ఇట్స్ అవును వెరీ సార్. హ్యాపీ అండ్ ప్రైడ్ మూమెంట్. హౌ ఆర్ ఫీలింగ్? మీ ప్రిపరేషన్ ఎలా జరిగింది? ఎక్స్పెక్ట్ చేస్తారా డిఎస్పీ వస్తుందా, లేకపోతే ఇంకా సిటీఓ ఆ, కానీ ఈసీ కానీ వస్తుందని? మంచి పోస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను సార్. బట్ డిఎస్పీ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. సివిక్ సెంటర్ టెస్ట్ సిరీస్ కూడా చాలా హెల్ప్ అయ్యాయి. ఎలా? చాలా క్వశ్చన్స్ మ్యాచ్ అయ్యాయి సార్. మెయిన్స్ లో పర్టికులర్లీ టెస్ట్ సిరీస్ తీసుకున్నాను సివిక్ సెంటర్ లో. ప్రాక్టీస్ కి చాలా యూజ్ అయ్యాయి. సో ముందు ఏమైనా రాస్తున్నారా వేరే యూపీఎస్సీ ఎగ్జామ్ కానీ గ్రూప్ 1 కానీ? ప్రీవియస్ గ్రూప్ 1 రాశాను సార్. అప్పుడు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వలేదు. ఓకే. ఎందుకని అప్పుడు దీనికి ఆ అటెంప్ట్కి ఈ అటెంప్ట్కి తేడా ఏమనుకుంటున్నారు? అప్పుడు కొంచెం ఎక్స్‌పీరియన్స్ తక్కువుండింది సార్. ఆన్సర్ క్వాలిటీ తక్కువ అనిపించాయి. ఇన్ డీటెయిల్డ్‌గా తర్వాత ఆహ్, చూసాననమాట. ఎలా ఏంటి అని హ్మ్. హ్మ్. ఆ ఇంప్రూవ్‌మెంట్. సో సో ఇట్స్ వన్ ఆఫ్ ది సర్వీస్. మీరు మళ్ళీ యూపీఎస్సీ ఏమైనా రాస్తున్నారా? రాస్తాను సార్. ఐ విల్ ట్రై. నౌ యూ గాట్ ది కాన్ఫిడెన్స్ రైట్, అండ్ యూ ఎగ్జామ్ డిమాండ్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది తెలిసింది కదా. యెస్ సార్. సక్సెస్ ఎవరికి డెడికేట్ చేయాలనుకుంటున్నారు? పేరెంట్స్ సార్ ఆఫ్ కోర్స్. వాళ్ళే గ్రేటెస్ట్ సపోర్ట్. అండ్ మరి ఎవరు కొంతమంది మోటివేషన్ గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలి, సివిల్స్ ప్రిపేర్ అవ్వాలని? మా ఫాదర్ సార్. మా ఫాదర్ కానిస్టేబుల్ యాక్చువల్లీ. మా ఫాదర్ అండ్ మా ఫాదర్ బ్రదర్స్ అందరూ పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఉన్నారు ఆల్రెడీ. ఐ ఓకే. బీన్ సీయింగ్ దెమ్. ఇట్స్ వెరీ ఫార్చునేట్ థింగ్. యెస్ సార్. వెరీ వెరీ ఫార్చునేట్. ఓకే. సో మీరు ఇన్స్పిరేషన్ మీ పేరెంట్స్ అంటున్నారు. ఈ గ్రూప్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనేసి ఎప్పుడు అనుకున్నారు? మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి? అసలు ఇట్లాంటి ఎగ్జామ్స్కి మనకి టైం పడుతుంది, పర్టికులర్గా అమ్మాయిల్ని ఎందుకులే చాలు అనేసి. ఇట్స్ అవును వెరీ సార్. డేరింగ్ స్టెప్, రైట్? అవును సార్. యాక్చువల్లీ నేను ఇంటర్ తర్వాతే కెరియర్ చాయిస్ చూసుకుందాం అనుకున్నప్పటి నుంచే ఆలోచించాను ఎటు సైడ్ వెళ్ళాలి అని. దెన్ ఓన్లీ ఐ థాట్ అబౌట్ దీస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈవెన్ ఇంట్లో కూడా కొంచెం సపోర్ట్ సిస్టమ్ ఉన్నింది మంచిగా చదివించాలి అని. సో, దెన్ డిగ్రీ జాయిన్ అయిపోయి ఆర్ట్స్ తీసుకొని ఇటు సైడే వచ్చేసాను కంప్లీట్‌గా. అండ్ ఆఫ్టర్ దిస్ ఈ సెలక్షన్. అవును. ఈ 2023 నోటిఫికేషన్లో ఐ కెన్ సీ వెరీ ఫ్రెష్, యంగర్ ఏజ్ ఆస్పిరెంట్స్ గెటింగ్ ఇన్ టు సర్వీస్. వెల్ ప్లాన్డ్. మనకి ఐఐటి జేఈలు ఇట్లా కాకుండా డిగ్రీలో నార్మల్ డిగ్రీ అయినా పర్లేదు మనం తెచ్చుకోవచ్చు అనేసి, దాని నుంచి అవును. మనకి కాంపిటేటివ్ బేస్ పెట్టుకొని ఫౌండేషన్స్ తీసుకొని హ్మ్. 1 or 2 మిస్టేక్స్ చేసినా కానీ బై వెరీ యంగ్ ఏజ్ వీ కుడ్ ఏబుల్ టు గెట్ ద బెస్ట్ సర్వీస్. వెరీ యెస్ హ్యాపీ సార్. మూమెంట్ అండ్ ప్రైడ్ మూమెంట్ ఫర్ అస్, అండ్ యువర్ థాంక్ యూ సార్. అప్రిషియేషన్ ఈస్ ఫ్యూయల్ అండ్ మోటివేషన్ టు అస్. థాంక్ యూ సో మచ్ మా సార్. టీమ్ సివిక్ సెంటర్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏమన్నా ఉన్నాయా? అక్నాలిజ్మెంట్. నథింగ్ సార్. యాక్చువల్లీ హెల్ప్ అయితే చాలా అయ్యింది. అక్నాలెడ్జ్‌మెంట్ అయితే ఆఫ్ కోర్స్ ఇస్తాను. సివిక్ సెంటర్ టెస్ట్ సిరీస్ ఈవెన్ మాక్ ఇంటర్‌వ్యూస్ కూడా ఒక 2, 3 ఇచ్చాను సివిక్ సెంటర్‌లోనే. ఎవ్రీవన్ వర్ వెరీ హెల్ప్‌ఫుల్. దట్స్ ఎ వెరీ ఇప్పుడే రిజల్ట్స్ వచ్చి ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు సార్. Yes. Once again, congratulations. Congratulations. Convey my థాంక్ యూ. regards to your family, యెస్. parents, well wishes, and supporters throughout your preparation. And it's a very happy moment for us to become a part of your success. And your success is our Team Civic Center success. Once థాంక్ again, యూ సార్. congratulations. వెరీ ఆనర్డ్. Thank you. థాంక్ యూ సార్.